హాయ్ అండి. ఇవాళ మనం గోబీ 65 చేసుకుందామండి. నేను ఇలా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. నేను వాటర్లో బాయిల్ చేసుకున్నానండి ఈ గోబీని. దాంట్లో నేను సాల్ట్, పసుపు వేసుకొని బాయిల్ చేసుకున్నాను. ఈ యొక్క మనం 70% కుక్ అయిపోవాలండి గోబీ. మరీ మెత్తగా కుక్ చేసుకోకూడదు. ఇలా 70% కుక్ చేసుకుంటే మనం డీప్ ఫ్రై చేస్తాం కదా, కనుమ 30% దాంట్లో కుక్ అయిపోతుంది మనకి. నెక్స్ట్ ప్రాసెస్ ఏంటో చూద్దాం ఇప్పుడు మనము. కార్న్ఫ్లోర్ తీసుకుంటున్నానండి. ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకుందాము. ముందు అదే స్పూన్తో ఒక 3 స్పూన్లు మైదా పిండి కూడా వేసుకోవాలండి. ఒక 3 స్పూన్లు మైదా పిండి వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి. అలాగే కారం, పసుపు, కొద్దిగా ధనియా పౌడర్ అండి, అలాగే జీలకర్ర పౌడర్, అలాగే గరం మసాలా, అలాగే పెప్పర్ పౌడర్ వేసుకుంటున్నానండి, మిరియాల పొడి, కొద్దిగా ఒక చిటికెడు మాత్రమే సోడా పొడి వేసుకోవాలండి. ఇంతకన్నా ఎక్కువ వేసుకుంటే బాగోదు. అలాగే ఒక 1/2 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి. ఫ్రెష్గా దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది. అలాగే దీంట్లోకి నేను కొద్దిగా ఆయిల్ కూడా వేసుకుంటున్నానండి. బాగా మిక్స్ చేసేసుకుందామండి. మనకి రెస్టారెంట్ స్టైల్లో రావాలంటే దీంట్లో కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలండి. నేను ఇప్పుడు యాడ్ చేయట్లేదు. ఇదంతా బాగా కలిపేసుకున్నాను. దీంట్లో ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుందాము. మనం బజ్జీ పిండి ఉంటుంది కదండి, ఆ టైప్లో కలుపుకోవాలి, ఆ జోరులో కలుపుకోవాలి. ఇది అంతా కలిపేసుకున్నానండి. ఇంకోండి ఇలా కలుపుకోవాలి. మన ఏలు ఇలా ముంచితే ఏలికి బాగా అంటుకుంటే ముక్కలకు కూడా అలాగే అంటుకుంటుంది. ఇప్పుడు దీంట్లో మనం వేసేసుకుందాం గోబీని. ఉడకపెట్టిన గోబీని మనం దీంట్లో వేసేసుకుందాం అండి. ఈ ముక్కలకంతా పట్టేలా కలుపుకుందామండి. బాగా గోబీ అంతా మిక్స్ చేసేసుకున్నానండి నేను. ఇలా మనకి ముక్కలంతా కూడా కోట్ అయితే సరిపోతుంది. ఇది ఆయిల్ పెట్టుకుని హీట్ చేసుకోవాలి. ఈలోగా మీకు ఏమైనా కోటింగ్ సరిపోలేదనుకుంటే కొంచెం మైదా పిండి, కొంచెం కార్న్ఫ్లోర్ వేసుకుని మళ్ళీ కలుపుకుంటే సరిపోతుందండి. బాగా కోట్ అవుతుంది. ఆయిల్ అయితే బాగా హీట్ అయ్యిందండి. ఇప్పుడు కొంచెం ఆయిల్ మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి విడివిడిగాని గోబీని. ఇలా మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవటం వల్ల లోపల దాకా కుక్ అవుతుందండి. పైన ఏమో క్రిస్పీగా వస్తుంది, లోపలేమో సాఫ్ట్గా ఉంటుంది. గోబీ అయితే ఫ్రై అయిపోయిందండి. చాలా క్రిస్పీగా వేపుకుంటేనే దీని టేస్ట్ బాగుంటుంది. ఇలా వేడివేడిగానే తినాలండి. వేడి చల్లారితే మళ్ళీ మెత్తగా అయిపోతాయి ఇవి. మనం తినే ముందే ఫ్రై చేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి. మనం ఇలా పిండి కలుపుకొని పెట్టుకున్నాం కదా, ఇదే కావాలితే మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎప్పుడు కావాలితే అప్పుడు వేపుకోవచ్చు కూడా. వేపేసుకున్నాక లాస్ట్ ఇలా పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేపుకుంటే చాలా బాగుంటుందండి. పచ్చిమిరపకాయ, కరివేపాకు అయితే ఎగిపోయిందండి. మనం ఫ్రై చేసి పెట్టిన గోబీలోకి వేసేసుకుందాం. దీన్ని గోబీలోకి అయితే వేసేసుకుంటున్నానండి పచ్చిమిరపకాయ, కరివేపాకు. మన గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. పైనేమో క్రిస్పీగా, లోపలేమో చాలా సాఫ్ట్గా బాగున్నదండి. చాలా త్వరగా కూడా అయిపోయింది. దీంట్లోకి మనం ఇలా టమాటా సాస్ వేసుకుని తినచ్చు. మీకు గుర్తుందో లేదో, మా ఛానల్లో హోమ్ మేడ్ టమాటా సాస్ అని చేసి పెట్టానండి. ఇంకా 1/2 బాటిల్ అయితే అయ్యింది, ఇంకా ఉన్నది. ఇది మా లాంగ్ వీడియోలో ఉంటుంది, చూడండి. అలాగే పిల్లలకి టమాటా సాస్ వేసి పెడితే చాలా ఇష్టంగా కూడా తింటారండి. గోబీ 65 అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగా కుదిరింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.